నమస్తే యారో. సో ఫైనల్లీ ఉగాది కూడా అయిపోయింది. మన హిందూ పంచాంగం ప్రకారం అయితే మన హిందూ న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మామిడికాయల కాలం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా పచ్చి మామిడికాయలతో ఊరగాయలు, పచ్చళ్ళు, మళ్ళీ ఆవకాయలు ఇవన్నీ కూడా మనము ఇంకా పెట్టుకోవచ్చు. ఇయర్కి సరిపడా లేదా ఇన్స్టెంట్గా అయినా సరే. ఇంకా పండు మామిడికాయలతో అయితే మురబ్బాలు చేసుకోవచ్చు, జామ్లు చేసుకోవచ్చు, జ్యూస్లు చేసుకోవచ్చు. ఇవన్నిటి వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఎందుకంటే ఇవి మనకి ఈ సమ్మర్లోనే ఉంటాయి కాబట్టి సో ఎంత మనం తినగలిగితే అంత మంచిది. అలా అని మరీ అతిగా కూడా తినకూడదు. సో మనం మ్యాక్సిమం ఎంత తింటే అంత మంచిది. ఇందులో చాలా పోషకాలు అయితే ఉన్నాయి. లైక్ ఐరన్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, అండ్ ఫైబర్ ఉంది. సో ఇవన్నీ మళ్ళీ అది కాకుండా ఈవెన్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి ఇందులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మ్యాంగో అయితే చాలా హెల్తీ ఫుడ్. అందుకే కాబోలు దీన్ని రారాజు అని అంటారు. అన్ని పండ్లలో ఇది చాలా శ్రేష్టమైనది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ మనం పుల్ల మామిడికాయలైనా తినేయచ్చు, అదొక రుచి. ఈవెన్ పండు మామిడికాయలైనా తినవచ్చు, అదొక రుచి. ఏ రుచి అయినా సరే దానికి అదే సాటి. సో దాన్ని మనం దేనితోనూ రిప్లేస్ చేయలేము. కచ్చి మామిడికాయతో అయితే మనము దాంతో కూడా మనము రసం చేసుకోవచ్చు, చారు చేసుకోవచ్చు. అది కాకుండా షర్బత్ చేసుకోవచ్చు. షర్బత్ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎండ దెబ్బ తగులుతుంది అని మా మేనత్త ఏం చేసేవారనంటే దాన్ని ఉడికించి దాని జ్యూస్ మొత్తం తీసి అందులో షుగర్ అవి కలిపి ఇచ్చేవారు. సో అది ఎంత టేస్టీగా ఉండేదంటే ఈ ఎండ దెబ్బ తగిలిన వాళ్ళకి ఇది చాలా మంచి మందండి, తాగొచ్చు. అది కాకుండా మ్యారేజ్ తర్వాత మా అత్తగారు వాళ్ళు ఎలా దాన్ని యూజ్ చేసేవారు అనేది కూడా చెప్పేవారు. అంటే ఇప్పుడు సపోజ్ వడదెబ్బ తగిలి జ్వరం రావడము, జలుబు ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి జనరల్గా సమ్మర్లో. సో అలా అయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ ఉడికించిన మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఏవైతే ఉంటాయో దాని తొక్క తీసి అవి ఇలా కాలుకి పాదాలు ఉంటాయి కదా, పాదాల కింద పెడితే మన జ్వరం అనేది తగ్గుతుంది. అంటే అది వేడినంతా పీల్చుకుంటుంది అనమాట. సో ఇదొక కిటుకు. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. అది కాకుండా మనము ఆవకాయలని, పచ్చళ్ళని అవన్నీ కూడా మనం చేసుకుంటాము. భలే రుచిగా ఉంటాయి. సో ఇయర్కి సరిపడా అంతా మనం పెట్టుకుంటాము. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయి. సో తప్పకుండా మీతో ఇంకొన్ని నేను రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటాను, ఏవైతే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానో. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.